అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. మా పూజ్య గురువులు ఆరాధ్య దైవులు అయినటువంటి శ్రీ పత్రిషి గారికి, శ్రీ మహనీయులు గారికి, మహోన్నతమైనటువంటి వ్యక్తికి మనస్ఫూర్తిగా పాదాభివందనం. ఇక ఈ రోజుటి ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా చేస్తున్నటువంటి దంపతులు శ్రీ ఆచార్య శ్రీనివాసన్, దివ్య, కరెక్టేనా? వారికి మనస్ఫూర్తిగా చెప్పట్లండి. మీరు ఇంకొకసారి నా కోసం చప్పట్లు కొట్టాలి మా గురువు గారికి పెద్దగా. థ్యాంక్ యూ మై డియర్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. మీ చప్పట్లతో నాకు నిజంగా చాలా ఆనందంగా ఉంది. ఇది ఎలా ఉంది అంటే నాకు మాటలు రావట్లేదు. ఎందుకు అంటే ఇంతమంది వచ్చున్నారు, అంతమంది పైన కూర్చున్నారు, ఇంత గొప్ప మహానుభావులు ఇక్కడ వేదిక మీద కూర్చున్నారు. ఒకరిది ఒక్కొక్క సాధనతో ముందుకెళ్తున్నారు. వీరు చూస్తే శ్వాస మీద ధ్యాస, వారు చూస్తే అహింస. ఒక్కొక్కరు ఒక్కొక్క దాంతో వీరు మనందరితోటి సాధన ఏదైతే ఉందో శ్వాస మీద ధ్యాస అనేది చేయడం వల్ల సకల రోగ నివారిణి, సకల భోగ హారిణి. కాబట్టి ఆ సకల భోగాలు మనకు కలగాలి అంటే ఆ శ్వాస మీద ధ్యాస అనేది పెట్టాలి అని చెప్పేసి కొన్నేళ్ల క్రితమే తన తపస్సును మొదలు పెట్టారు. వారు శ్వాస మీద ధ్యాస పెట్టమని మనకు చెప్తే మనం ధ్యానం చేయడం వలన పత్రిజీ గారికి ఏమన్నా వస్తుందా అండి? వారి బ్యాంక్ అకౌంట్లో ఏమన్నా జమ అవుతుందా? పుణ్యం అనే అకౌంట్ మాత్రం ఖచ్చితంగా అవుతుంది. కాకపోతే వారు పెట్టింది స్వార్థంతో పెట్టలేదు అనుకుంటాను, నిస్వార్థంతో పెట్టారు. నిస్వార్థంతో ఏదైతే చేస్తుందో ఖచ్చితంగా అదొక విజయం వైపు మనందరికీ ఒక మార్గదర్శకుడు అయ్యేలాగా మనల్ని నడిపిస్తుంది. అలాంటి సాధన ఏదైతే ఉందో శ్వాస మీద ధ్యాస అనేది నిజంగా నా జీవితంలో ఎన్నో మార్పులు తీసుకొచ్చింది అండి. నేను ఇప్పుడు చెప్తే సాయంత్రం 7 వరకు కూడా చెప్తాను ఆ స్టోరీ. ఎందుకు అంటే ఈ రోజుల్లో ఈ కలికాలంలో ఎన్నో రోగాలకి, ఎన్నో బాధలకి, ఎన్నో ఇబ్బందులకి మనం గురవుతున్నాం. ఎందుకంటే ఈ సమాజంలో ప్రొద్దున లేస్తే పోరాటం, ఆరాటం, అవునా కాదా? పోరాటం, ఆరాటం, డిప్రెషన్, ఎన్నో రకాల రోగాలు, ఎన్నో రకాల ఇబ్బందులు, ఈ సొసైటీతో పోటీపడి మనం బతకడం, దీంతో పాటు మన మనసు చంచలంగా పరిగెడుతుంది, అవునా కాదా? అయితే ఈ చంచలంగా పరిగెట్టే తరుణంలో మనిషి ఒక్క దగ్గర సుస్థిరంగా కూర్చొని మన ఆలోచనలని మనం పట్టుకొని మనమేంటో తెలుసుకునేలా చేసేది శ్వాస మీద ధ్యాస మాత్రమే. మన మనసు రకరకాలుగా పరిగెడతా ఉంటుంది. ఆ పరిగెట్టే మనసును బంధించేది ఒకే ఒక్క శక్తి శ్వాస మీద ధ్యాస మాత్రమే ఫ్రెండ్స్. నేను ఎన్నో రకాల టాబ్లెట్లు వాడాను నైట్ నిద్రపోనీకి, ఎన్నో రకాలుగా ఆలోచించాను నా మనసును నేను పట్టుకోనీకి. కానీ నన్ను ఏ టాబ్లెట్ కానీ, ఏ వ్యవస్థ కానీ, ఎలాంటిది కానీ నన్ను మార్చలేదు. ఓన్లీ మార్చింది, నన్ను ఒక్క దగ్గర కూర్చోబెట్టగలిగింది అంటే ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఆ శ్వాస మీద ధ్యాస నన్ను పెట్టి ముక్కులోని శ్వాస ముక్తికి మార్గం, పొద్దున ధ్యానం, సాయంత్రం ధ్యానం, మన ఏంటండి చెప్పాలి గురుగారు, ముత్యం చిప్పలు వేస్తేనే వస్తుంది ముక్తికి మార్గం. అయితే ఆ ముక్తి అనేది మనకు ఎలా కలుగుతుంది? పుణ్యం చేస్తే కలుగుతుందా? పొద్దున్న నుండి పొద్దుమిక దాకా దేవుడికి దీపం పెడితే వస్తుందా? మనల్ని మనం తెలుసుకోకుండా ఏ పూజ చేస్తే, ఏ పుణ్యం చేస్తే మనకు అది అంత పదింతలై వస్తుంది. మనమంటూ మనం తెలుసు, నువ్వేంటి, నీ జీవితం ఏంటి, నువ్వు పొద్దున్న చేస్తే పొద్దుమిక దాకా ఏం చేస్తున్నావు, పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఎంతమందితో మాట్లాడుతున్నావు, ఎలా మాట్లాడుతున్నావు, ఏ పని చేస్తున్నావు, ఆ పని నీ జీవితానికి ఉపయోగపడేదా, నీ పిల్లలకు ఉపయోగపడేదా, ఈ సమాజానికి ఉపయోగపడేదా, దేనికి ఉపయోగపడేది? తెలియకుండా మనం చేస్తే అది దేనికి దారి తీస్తుంది?
పరుగో 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 పరుగో, పొద్దున్న లేస్తే మన జీవితం నిత్య పోరాటం. ఈ పోరాటంలో మనల్ని మనం తెలుసుకొని రేపు ఎవరైనా సరే, ఎంత గొప్ప వాళ్ళైనా సరే, ఎంత ఆరోగ్యవంతులైనా సరే, 100 ఏళ్ళు నిండిన తర్వాత వెళ్ళాల్సిన చోటు ఒకటి ఉంది, ఆ పరమాత్ముని దగ్గరికి. ఆ పరమాత్ముని దగ్గరికి వెళ్ళేటప్పుడు మనం తీసుకెళ్లే లగేజ్ ఏంటి? బంగారమా, బట్టలా, ఇంకొకట? మన ఆత్మ నిండా ఆత్మను పవిత్రం చేసి మనం పట్టుకెళ్లే భాగం ఒకటి ఉంది. అవునా ఫ్రెండ్స్? అది మన సోల్ ఏదైతే ఉందో, మనతో ఉన్నది ఏదైతే ఉందో దానిని పవిత్రంగా చేసి, దానికి అక్కడికి వెళ్ళడానికి మెట్లు ఏవైతే ఉన్నాయో, మనం కోరుకున్న వైకుంఠం ఏదైతే ఉందో, మనం కోరుకున్న దేవుడు ఎవరైతే ఉన్నదో, మనం కోరుకున్న పవిత్రత ఏదైతే ఉందో, అక్కడికి వెళ్ళాలంటే ఇక్కడనే దాన్ని అగ్నిలో కాల్చాలి, ఇక్కడే దాన్ని గంగలో ముంచాలి, ఇక్కడే దాన్ని శ్వాసలో ఉంచాలి. ఆ శ్వాసలో ముంచితేనే మనమేంటి అనేది తెలుస్తుంది. ఆ శ్వాసలో మనం మునుగుతూనే మన జీవితం, మనం 100 ఏళ్ళు నిండిన తర్వాత నేను సరే, మనం ఇక్కడున్న బ్రతికిన తర్వాత అక్కడికి వెళ్ళేటప్పుడు మనకు చావు అంటే భయం ఉండదు. ఆ భయం ఉండకుండా ఉండాలి అంటే ఇక్కడ మనం నిత్య యజ్ఞం ఖచ్చితంగా చేయాలి. అందులో గొప్పతనం ఏంటి అంటే, నిజంగా ఒకప్పుడు పత్రిజీ గారు చెప్తే కొంతమంది ముచ్చట్లు పెట్టారు, ఆయనకేంది ముక్కు మీద శ్వాస అంట. చాలా విన్నాను నేను. ఎంత గొప్ప వ్యక్తి గురించి అయినా మాట్లాడుకుంటుంది ఈ సమాజం. కానీ వారు చెప్పిన దానిలో వీరిక్కడ శ్వాస పీల్చుకోమంటే అక్కడ ఏంటి మాట్లాడుకునేది? ఇది ఎంతమంది ఆలోచించారు? నిజంగా నన్ను ఒక మహానుభావులు అడిగారు, ఏంటమ్మా నువ్వు కూడా పత్రిజీ గారి దగ్గరికి పోయి మొత్తం అందులో మునిగిపోయినావని. అవును, నేను అడిగాను, పత్రిజీ గారు నన్ను ఒక దగ్గర కూర్చోమని శ్వాస మీద ధ్యాస చేయడం వల్ల ఇలాంటి భోగాలు, ఇలాంటి రోగాలు పోతాయి, నీకు ఇలాంటి భోగాలు వస్తాయి, నీ జీవితం ఇంత పరమ పవిత్రం అవుతుందని చెప్పడం వల్ల నా జీవితం బాగుంటే వారి అకౌంట్లోకి ఏమొస్తుంది అంటే, నేను మనీ ట్రాన్స్ఫర్ చేస్తున్నానా, ఇంకేమన్నా ట్రాన్స్ఫర్ చేస్తున్నానా, ఇంకేమన్నా నన్ను అడిగారా? నువ్వు వంగు, కాళ్ళు వంకర పెట్టు, తలకాయ పైకి పెట్టు, చేతులు ఇలా చాపు, కాళ్ళు అలా పెట్టు, లేదంటే 1 గంట సేపు అసలు శీర్షాసనమే, ఇంకో ఆసనమే ఏదీ చెప్పలేదు. నువ్వు కూర్చున్న దగ్గర నిన్ను నువ్వు చూసుకో. నువ్వు ఎలా అయినా కూర్చో, ఇలా కూర్చుంటావా, అలా కూర్చుంటావా, పడుకొని చేస్తావా, నిలబడి చేస్తావా, ఎలా అయినా చెయ్యి, కానీ శ్వాస మీద ధ్యాస చెయ్యి. అది చేయడం వల్ల జీవితం ఇంత బాగుంటుందా, ఇలా ఉంటుందా అని ఎన్నోసార్లు డిప్రెషన్కి వెళ్ళానండి. నేను ఫుల్లీ బిజినెస్ ఉమెన్. నేను రియల్ ఎస్టేట్ అండ్ కన్స్ట్రక్షన్స్ అండ్ ఆయుర్వేదిక్ చాలా ఉన్నాయి నా బిజినెస్లు. దీనిలో ఎన్నోసార్లు డిప్రెషన్కి వెళ్ళాను నేను. కానీ ఆ డిప్రెషన్ నుండి నన్ను కాపాడింది ఏం మెడిసిన్ కాదు, ఇంకొకటి కాదు, ఓన్లీ శ్వాస మీద ధ్యాస మాత్రమే. ఇంత గొప్ప, నిజంగా ఈరోజు కూడా నేను బెంగళూరులో మీటింగ్ ఉన్నా, ఇంత బిజీగా ఉన్నా, ఈ గంగలో మునగాలి. ఇక్కడున్న మీ అందరి మధ్యలో ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ చాలా మంచివారండి. అలాంటి మనసున్న వాళ్ళు మాత్రమే ఇక్కడ కూర్చోగలుగుతారు, ఇక్కడ వినగలుగుతారు. అలాంటి మైండ్ సెట్ లేని వాళ్ళు ఇక్కడ ఎవ్వరు కూర్చోరు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి నా మనస వాచ నిజంగా మీ అందరికీ నా ధన్యవాదాలు తెలుపుతున్నాను, మీ అందరికీ నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. మనం తెలిసి తెలియక ఆ గంగ నీళ్ళు చల్లుకున్నామంటే ఖచ్చితంగా ఏదో ఒక పుణ్యం మనల్ని అంటుతుంది. అలాగే ఇప్పుడు శ్రీనివాసన్ గారు దివ్య చేసే పుణ్యం ఏంటండి? మాంసాహారం వద్దు, శాకాహారం తినండి, కాయగూరలు తినండి, ఆకుకూరలు తినండి, హ్యాపీగా బతికేద్దాం. మాంసాహారం, ఈ శరీరం అనేది ఏదైతే ఉందో ఖచ్చితంగా పరమ పవిత్రమైంది. అలాంటి ఒక చచ్చిపోయిన జీవాన్ని మనం తినడం వల్ల అదొక కళేబరం, ఇది ఒక శ్మశానం కాదు, భగవంతుడు ఉండే ప్లేస్. ఈ భగవంతుడు ఉండే ప్లేస్ని మీరు పరమ పవిత్రంగా ఉంచుకోండి అని ఆ దంపతులు కంకణం కట్టుకొని నిజంగా చేస్తున్నటువంటి యజ్ఞం, నిజంగా మీ జీవితం నిండు పున్నమిలా, పండు వెన్నెలలా ఆ గురువుగారి ఆశీస్సులతోటి ఎంతో ముందుకు వెళ్ళాలని నేను నిజంగా మనస్ఫూర్తిగా దీవిస్తున్నాను, ఆకాంక్షిస్తున్నాను, ఆ భగవంతుని కోరుకుంటున్నాను. ఇది మీరు చేసేది అంటారు కదా, ఒక గంగలో కనీసం చిప్పలు కూడా దొరకట్లేదు, కానీ ఆనిముత్యమే దొరికింది, ఒక పేరు దొరికింది, ఒక ముత్యం దొరికింది. అట్లా ఈ కలికాలంలో ఆ దంపతులు మనందరి కోసం, ఈ సమాజం కోసం, ఈ కలికాలాన్ని ఒక సత్యకాలం మార్చడానికి ఒక కంకణం కట్టుకొని, జీవహింస అనేది పరమ హత్య, అదొక హత్య చేసినట్టు మన శరీరానికి కావాల్సింది మాంసాహారం కాదు, శాకాహారం.
అని చెప్పేసి ఈ లోకంలో ఎంతో మంది పక్కింటోతో మాట్లాడతలేరు. అంత బిజీ కాలం ఇది, అంత బిజీ షెడ్యూల్ ఇది. అలాంటిది ఆ దంపతులు అన్నీ వదులుకొని 1 సంవత్సరం పాటు ఈ దేశమంతా తిరిగి, ఈ దేశంలో ఎవరైతే ఉన్నారో, మేము చెప్తే వినే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, అర్థం చేసుకునే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఖచ్చితంగా పరమ పవిత్రం చేద్దాం, ఆ భగవంతుడు నచ్చేలా చేద్దాం అని చెప్పేసి ఒక కంకణాన్ని కట్టుకుని ఒక దీక్షలా ఈరోజు మనందరినీ వేదిక ముందు కూర్చోబెట్టి చేస్తున్నటువంటి యజ్ఞం మీ అందరి చప్పట్లతోటి ఆ భగవంతునికి చేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ ఇద్దరు మా గురువు గారు శ్రీనివాస్ గారు చేస్తున్నటువంటి ఈ కృషి నిజంగా ఈ కలికాలంలో నిజంగా సత్యకాలం వచ్చిందనుకుంటా కదా గురుగారు, ఇదే కదా, ఇది సత్యకాలమే. నిజంగా నేను ఏమనుకున్నానంటే శ్రీనివాసాచార్య గారు ఈ ప్రోగ్రాం పెట్టారు. భారతదేశంలో ఈ మన తెలంగాణలో పర్టికులర్లీ 99 అంటే 100 మందిని తీసుకుంటే 99 మంది నాన్ వెజిటేరియన్స్ ఉన్నారు, అవునా కదా? ఈ 1% ఎవరైతే ఉన్నారో వాళ్ళు వస్తారా అసలు అని అనుకున్నాను, అంటే కొంత మైండ్లో ఉంది. కానీ ఇక్కడికి వచ్చి మీ అందరు మహానుభావులను చూస్తుంటే ఇంతమంది ఉన్నారా? నిజంగా సత్యకాలం వచ్చేసింది, రియల్లీ వచ్చేసింది. మనందరికీ సత్యకాలం స్టార్ట్ అయిపోయింది. ఆ సత్యకాలం ఆ పుణ్యం ఏదో మనల్ని తగిలితేనే మనం ఇక్కడ దాకా వస్తాం. నేను నాన్ వెజిటేరియన్ అండి యాక్చువల్లీ కొన్ని రోజుల ముందు వరకు, ఇప్పుడు మానేశాను. రైట్ నౌ ఈ స్టేజ్ ఎక్కానంటే మానేస్తేనే వస్తాను, ఇక్కడికి మానేశాను. ఇంకా ఎప్పుడైనా వాసన వస్తుంది కదా వండుతూ ఉంటే మా అమ్మ కానీ ఇంట్లో అందరు తింటారు కదా, ఆ వాసన వస్తుంటే ఆ పాతది ఉంటుంది కదా, అది జస్ట్ ఇట్లా క్లిక్మంటది. శ్రీనివాసన్ గారు ఒక వీడియోలో చెప్పారు, సచ్చిన శవాన్ని సచ్చిన దాన్ని తినడము అంటే ఒక వారి వర్డ్స్లో చెప్పారు. అది గుర్తు చేసి వామ్మో వద్దు వద్దు వద్దు. ఇంకా ఇట్లాంటి మీటింగ్స్కి రావడం వల్ల అది ఎక్కడన్నా కొంత ఉన్నా కానీ భయపెడుతుంది, మన దగ్గరికి రానివ్వదు. అందుకే మనం ఇలాంటి మీటింగ్స్కి, ఇలాంటి మంచి మంచి సత్సంగాలకి, మంచి మంచి ప్రోగ్రామ్స్కి రావడం వల్ల ఖచ్చితంగా మన జీవితాన్ని మార్చే 2 ఇక్కడ ఉన్నాయి. మన జీవితాన్ని ముందుకు తీసుకెళ్ళి మనకు భయం లేదు. ఎందుకంటే శ్రీనివాసన్ ఒకటి పెట్టుకున్నారు, ఏమని? గురువు గారు మై కర్మ ఈజ్ ఓవర్ పెట్టుకున్నారా మీరు? అవర్ కర్మ ఈజ్ ఓవర్ ఏంటండి, అవర్ గురు కర్మ ఈజ్ ఓవర్ ఏదో పెట్టుకున్నారు, నేను చూశాను. జస్ట్ ఇట్లా ఫోన్ ఇట్లా అన్నప్పుడు నాకు కనబడింది. అంటే ఎంత కాన్ఫిడెన్స్ ఉందో చూడండి. ఒక్కసారి మనల్ని మనం ఇలా చూసుకుంటే మన కర్మ అయిపోయింది అని తనని తాను నిర్దేశించుకున్నాడు అంటే తనల్ని తాను ఎన్నిసార్లు కడిగేసుకున్నారు, ఎంత వైట్ పేపర్ లాగా పెట్టుకున్నారు. ఇప్పుడు అక్కడికి భగవంతుడి దగ్గరికి వెళ్తే ఆన్సర్ టు ఆన్సర్, ఆన్సర్ టు ఆన్సర్, ఇంకా ఆన్సరే లేదు, అక్కడ క్వశ్చనే లేదు. డైరెక్ట్ రా బాబు ఇక్కడ కూర్చొని హ్యాపీగా కూర్చోబెట్టుకుంటాడు. అంత క్లియర్గా చేసేసుకున్నారు. మన గురువు గారు ఏం నేర్పించారో, ఎలా ముంచారో, ఏం చేశారో తెలియదు, కానీ మొత్తానికి వెళ్తే శ్రీనివాసన్ గారి దంపతులు నిజంగా ఈ కలికాలంలో నిజంగా ఒక పుణ్య దంపతులుగా వారు పెట్టిన ఈ యజ్ఞం ఏదైతే ఉందో ఖచ్చితంగా ఆ భగవంతుడు మెచ్చి మనందరి సపోర్ట్ తోటి ఎంతో ముందుకు వెళ్ళి దీని ద్వారా ఎంతో మంది కర్మ తొలగిపోయి ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నిండాలని, అది మా గురువు గారి బ్లెస్సింగ్స్తో మీ అందరి ప్రేమతో జరగాలని మనస్ఫూర్తిగా మీ అందరినీ కోరుకుంటూ మీ మంజులారావు. థ్యాంక్ యూ వెరీ మచ్, థ్యాంక్ యూ సో మచ్, విష్ యూ గుడ్ లక్. మా గురువు గారికి అలా నా మీద కూడా కొంచెం కృప, మీ దయ మా పైన ఎప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.